జలంలో పుట్టినావు కాబట్టి జలగన్యా పార్వతి నీ పేరు. అవును. నువ్వేమన్నా అయినావా? నీకా నా చదువు ఆ చిన్న పిల్లలు చెప్పేస్తారు. ఇప్పుడు నా చిన్న కూర్చున్న పాప నడుపు చెప్తాది. కూడా చూడు. అయినా చంద్రిక ఒక ఇంటి పక్కన ఒక గుర్తి కట్టి ఒక అద్దము, ఒక గలాసు, ఒక సొంపు, ఒక దువ్వెన ఏవా ఊతపిండి పిసి పిసి పెట్టా. అది గుద్దపిండి కాదు, ఉద్దిపిండి అంటారు. ఓ గుద్దపిండి గుద్దపిండి ఉద్దిపిండి కాదు, ఉద్దిపిండి. ఉద్దిపిండా? వెనుక పిండి అంటారు. అంటే నేను ప్రబలం అయినావని అడుగుతున్నావా? సంవత్సరం అయినవా? సంవత్సరం అయినవా? సంవత్సరం అయినా ఒకటే అమ్మాయా. పుష్పత అయినవా? అది కూడా అదే. మెచ్యూరిటీ అయినవా? అది కూడా అదే అమ్మాయా. అది కూడా మెచ్యూరిటీ కూడా సాత పెట్టింది, మెచ్యూరిటీ అయ్యింది, పూజలో కూర్చి పెట్టింది, అంతా ఒకటే అమ్మాయా. అన్ని ఒకటేనా? నీకేమైనా చేసినారా? ఏం పంట పెట్టా? గడ్డిలో కాదా? నీకేమైనా పెళ్లి అయిందని అనుకుంటా. అమ్మమ్మో నాకు వివాహం అయ్యి 60 ఏళ్ళు అవుతున్నదమ్మయ్యా. ఎవరికా? 16 ఏళ్ళు అవుతుందా? అమ్మమ్మో నాకు వివాహం అయ్యి 60 సంవత్సరాలు అవుతున్నాను. 60 సంవత్సరాలు? అవును. అవయా చిన్న చట్టం కూడా బాగానే ఉండదు, తగ్గలేదు. సరే నీకేమన్నా అయిందా? అదేనే పెళ్లి గిల్లు అంటారే. వివాహం అయ్యి 60 సంవత్సరాలు అయింది. 60 ఏళ్ళు అయిపోయింది పెళ్లి కూడా. నీకేమైనా పుట్టిందా? ఏంది కడుపులో పుండ? పుండు కాదు, గడ్డ కదా. అయితే బిడ్డ బీరకాయ అంటారే. బిడ్డ బీరకాయ బిడ్డ కాదా? బిడ్డ బీరకాయ కదమ్మా. సంతానం ఏమైనా కలిగినాదని పోయిన చూచా అన్నకు పోయి చూసువా. చిన్న చిన్న పిల్లకాయలు ఎట్లున్నాయి చిత్తులు పెరిగేస్తారు వాళ్ళే. కాదమ్మా అయ్యా పోయి గట్లయ్యా గట్లు ఐదు కాదు అయ్యా గట్లు అంటే అవి పెరిగేస్తున్నారు. కాబట్టి పుట్టిందంటే నీకు బిడ్డ బీరకాయ పుట్టిందని. అమ్మమ్మో నాకు 60 సంవత్సరాలు సంతానం లేకుండా ఉన్నాడే మల్లికార్జున స్వామి వరం చేత నాకు లేకుండా లోకరక్షకుడు ఒక కుమారుడు జన్మిస్తున్నాడు. వాడికేం రాలా? ఏంది వాంతి పేదా? బాగుండదనే నా కుమారుడు ఎప్పుడు మాత్రం పుట్టితే ఉన్నాడే శివుడు జమదగిరి ఆ తల్లి కాడి కదిలి వచ్చి తల్లికి దండం పెడితే పెట్టకూడదా? పెట్టచ్చు కదా. ఆ తల్లిగా ఇప్పుడు పెడతారు తల్లికి దండమా? నేనైతే సోమవారం ఇది 3వ తేదీ నుంచి 3వ తేదీ దాకా దండం పెడతాను. ఎందువల్ల? అప్పుడైతే పిండి వస్తుందా? ఆ తల్లి గారి కదిలి వచ్చిన జమదగిరి తల్లిగా మా దండపరమాలు చేస్తున్నాడు. ఓ ఓ
ఎక్కాలో మనవిగా నీ పవిత్రమైన పాదాలకి అనేక వందలు. ఎప్పుడు చెప్పినాడు ఒక మాట చూసాని కన్న తల్లి నాయనా ఇల్లులో నువ్వు మగవాడివి నేననగా ఆడకూతురిని నాయన కుమారా మొక్కకు మొక్కకు ఓ కొడుకా మగధీరుడవు నీవు అపకీర్తి కలుగునయ్యా ఆడవారికి మృగదేలో అపకీర్తి కలుగు నాయనా ఇలలో నేను ఆడకూతురు నీవనగా మగవాడు నీకంటే ఎక్కువైన వారు నీకే మొక్కుతున్నారు మీ తండ్రి కంటే ఎక్కువైన వారు మీ తండ్రికే మొక్కుతున్నారే ఇలలో ఆడకూతురు నాయనా ఆడవారికి అపకీర్తి వస్తుందా? అపకీర్తి కలుగుతుంది అమ్మా నవమనగా 9 మాసములు అష్ట కష్టాలు పడి ప్రశ్నించింది ఎవరు? కన్న తల్లి ఈ 9 మాసముల్లో అష్ట కష్టాలంటే 2వ నెల 3వ నెల 4వ నెల 5వ నెల పెడితే ఇంట్లో సంసారం వెళ్తానే మోస్తుందన్నమాట కన్న తల్లి. బావమద్దులతో ఆడబిడ్డలతో భర్తలతో అయినోళ్ళతో పోయినోళ్ళతో కట్టుకున్న ముగ్గురితో అంతా సంసారం చేసుకుంటా పనులు పోతా 9 మాసాలు అష్ట కష్టాలు పడి ప్రశ్నించేటప్పుడు కూడా కొడుకు పుడతాడా కూతురు పుడతాడా ప్రాణాలు పోతాయని తెలియదు. మనకు ప్రశ్నించాలని ఆపేస్తూ ఉంటారే గాని చచ్చిపోతూ తెలుసుకోరు అన్నమాట. అట్లా అష్ట కష్టాలు పడి ప్రశ్నించే కన్న తల్లికి నీవు అమ్మ కన్న తల్లికి దండం పెడితే ఈ పాపం వస్తుంది పురాణం వస్తుంది. ఒక మాట చెప్తున్నా అమ్మా తల్లే తండ్రి తండ్రే గురువే దైవము అమ్మా తల్లిదండ్రులకే అదిగో మీ తండ్రిని చూపెట్టాను మీ తండ్రి అన్నావు మా తండ్రిని ఎవరు చూపించినాడు? అదిగో మీ గురువు అన్నాడు గురువుని ఎవరు చూపించినాడు? అదిగో దైవం అన్నాడు 4వ వడమ దైవము తల్లే తండ్రి గురువు దైవం అంతా వచ్చారు కాబట్టి తల్లికి దండం పెట్టి అంటే పాపం లేదు. నువ్వు చదువులు బడిలో విద్యంతు బుద్ధంతు చదువంతు శాస్త్రవంతు చాలా గణితులు ఉన్నావు కదా తల్లికి మనం వచ్చిన కారణం ఏమి నాయన? ఈ రోజు నీకు ఎందుకు దండం పెట్టాలంటున్నావా? ఒక చిన్న మాట చెప్పాను. ఏమి నాయన? నన్ను ఒడిగా తప్పదే పంపమంటావా? లేదు ఎక్కడైనా పెట్టి పాప జనపదులకు పెళ్లి చేస్తావా? అమ్మా మా పెద్దలాంటి పాతకములు 22 మా చిన్నలాంటి పాతకములు 22 పాతకములు నా పాలన రాసి ఉన్నారు. ఎవరి వారికి నేర్పించిపోతున్నారు. నీరు చూసే కోన వేసల కోన పలు చూసే కోన మధ్యల కోన ఎంతకన్ను నీడ కన్నులో వెలిగి సత్రాలు కోరి సముద్రం కోన పొందుతున్నారు. ఎక్కడైనా